Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Haggai, chapter 2, verse 23. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలోనిది. I have chosen thee, saith the Lord of hosts. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. This is the last verse of Haggai's prophecies. హగ్గయి చేసిన ప్రవచనాలలో ఇదే ఆఖరి వచనం. These words are spoken about Zerubbabel, the son of Shealtiel. షాల్తీయేల్ కుమారుడైన జెరుబ్బాబేలు గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. We all know Zerubbabel was the governor of Judah in those days. ఆ దినాలలో యూదా రాజ్యంలో జెరుబ్బాబేలు ఆయన అధిపతిగా ఉండినాడన్న సంగతి మనం ఎరుగుదుం. And the Medo-Persian emperors were ruling. అప్పుడు మాదియా పర్సియా ఈ అధికారులు రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. Zerubbabel was born in the royal line of David. దావీదు యొక్క రాజవంశంలోనే జెరుబ్బాబేలు కూడా జన్మించినాడు. To start with, in this verse the Lord says, ఈ వచనంలో గనక ఆరంభం గనక చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, I will make thee as a signet. ఇక్కడ తెలుగులో చువ్వర్లో ఉంది చూడండి, నేను నిన్ను ముద్ర యుంగరముగా చేతును. Before we meditate today's promise, let us see the little about the significance of the signet in the scriptures. నేటి వాగ్దానం మనం ధ్యానించే ముందు అసలు లేఖనాలలో ఈ ముద్ర యుంగరము గురించి ఏదైతే ఉందో కొద్దిగా చూద్దాం. The signet was very precious to its owner. ముద్ర యుంగరం అనేది తన యజమానునికి అది ఎంతో ప్రశస్తమైనది. It speaks of his authority. అది తన అధికారం గురించి మాట్లాడుతుంది. If we see the past history to know more about the importance of the signet, ఈ ముద్రా యుంగరం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం గతి చరిత్రలో నుంచి చూసుకుంటే, we know Pharaoh delegated that authority to Joseph in Egypt. ఐగుప్తులో ఫరో యోసేపుకు ఇట్టి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. If you read Genesis chapter 41 verse 42, ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం చూస్తే, there it is written like this. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. And Pharaoh took off his ring from his hand and put it upon Joseph's hand and arrayed him in the vestures of fine linen and put a gold chain about his neck. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. So here it is written, he has took off his ring from his hand and put it upon Joseph's hand. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందో, తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి. What does it mean? దాని అర్థం ఏంటి? He has given almost his authority to Joseph. యోసేపుకి ఫరో తన అధికారాన్ని అంతా ఇచ్చేసినట్టే. Even during the days of Esther, ఎస్తేరు దినాలలో కూడా, if we read Esther 3:10, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, we read that King Ahasuerus gave it to Haman. అక్కడ రాజైన అశ్వరోషు హామానికి అటు ఉంగరం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. I am reading Esther 3:10. ఎస్తేరు 3:10 చదువుతున్నాను. And the king took his ring from his hand and gave it unto Haman the son of Hammedatha the Agagite. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హన్నోదాత కుమారుడైన అగాకీయుడగు హామానుకిచ్చి. So he has transferred his authority. Of course, Haman can exercise the authority in place of the king. ఇప్పుడు ఈ రాజు తన అధికారాన్నే తనకి ఇచ్చేసినట్టుగా, అంటే ఇక్కడ హామాను రాజు ప్రతినిధిగా తన అధికారం చూపించచ్చు. But when Haman plotted to kill all the Jews, అయితే ఎప్పుడైతే హామాను యూదులందరినీ చంపాలి అని పన్నాగం and పన్నినాడో, when the plot failed, ఎప్పుడైతే అది విఫలమైపోయిందో, and the king gave his signet to Mordecai, as we read in Esther 8:2. అప్పుడు రాజు మొర్దెకైకు ఆ ఉంగరాన్ని ఇచ్చినాడు. మనము ఎస్తేరు 8:2 అది చూస్తున్నాం. I am reading Esther 8:2 for you. ఎస్తేరు 8:2 నేను మీకోసం చదువుతున్నాను. And the king took off his ring which he had taken from Haman and gave it unto Mordecai, and Esther set Mordecai over the house of Haman. రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. So the authority is transferred. చూడండి, అధికారము అక్కడ బదలాయించింది. So signet speaks of seal and authority. అంటే ఈ రాజ ముద్ర అనేది
అది అధికారం గురించి మాట్లాడుతుంది. It was also an ornament also. అలాగే కాదు, అది ఒక ఆభరణంలా కూడా ఉండేది. So a signet ring is the king's treasured possession. ఒక ముద్రా యుంగరం అనేది ఒక రాజు తనకు ఉన్న స్వాస్థ్యం వంటిది, ఎంతో ప్రశస్తమైనది. Therefore, by God saying to Zerubbabel, I will make thee as a signet, అందుకనే దేవుడే జెరుబ్బాబెలుతోటి నేను నిన్ను ముద్రా యుంగరముగా చేతును అనంటే he is conferring all authority to him. ఆయనకి సమస్త అధికారము కూడా ఇస్తున్నట్టే. So when we see the summary of the prophecies of Haggai అందుకనే హగ్గయి చేసిన ప్రవచనాలు అవంతా సంక్షిప్తంగా మనం చూస్తే, and the history of that time, ఆ దినాలలో ఉన్న చరిత్రను చూస్తే we see that contrary to what any human could have supposed, the king Cyrus who conquered the Babylonians, ఇప్పుడు మిగతా మానవులంతా అంటే అక్కడ ఏమైతే జరిగిందో ఆ పరిస్థితులకి విరుద్ధంగా ఈ కోరేష్ రాజు బబులోనుని వాళ్ళని స్వాధీనపరచుకున్నప్పుడు, see now as a Medo-Persian empire started, ఇప్పుడు మాదియా పార్సియా వారి పరిపాలన ఆరంభమైంది. so they can keep the people of Judah as slaves. అప్పుడు యూదా రాజ్యానికి చెందిన వాళ్ళందరినీ వారు ఇప్పుడు బానిసలుగా పెట్టుకుంటున్నారు. Because already Nebuchadnezzar have taken them into captivity, Babylonian captivity. ఎందుకంటే నెబుకద్నెజరు వాళ్ళనందరినీ కూడా బబులోనికి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినాడు. But against the normal procedure, అయితే ఇక్కడ సాధారణంగా జరిగే ప్రక్రియకి భిన్నంగా instead of continuing the people of Judah as his slaves, he freed them. యూదా రాజ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా తనకి బానిసలుగా కొనసాగించేది పోయి వారినంతా విడుదల చేసేసినాడు. He ordered their return to Palestine to repair and rebuild their house of their God. వారందరూ పాలస్తీనాకి తిరిగి వెళ్ళిపోయి వారి దేవుని ఆలయాన్ని, మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోండి అని చెప్పినాడు. At first, a remnant of the people obeyed. అప్పుడు దాంట్లో ఉన్న కొంతమంది ముందు దానికి విధేయత చూపినారు. And even they erected an altar to God on the ancient site in Jerusalem. యెరూషలేములో ఆ ప్రాచీన కాలంలో ఉన్న ఆ స్థలంలోనే దేవుని కోసము ఒక బలిపీఠం కూడా పెట్టినారు. But then their zeal faded. దాని తర్వాత వాళ్ళ ఆసక్తి అంతా పోయింది. And for few years, the old temple continued to lie in ruins. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ పాత ఆలయం ఏదైతే ఉందో అదంతా కూడా శిథిలావస్థలోనే ఉండిపోయింది. It might have remained like that forever, but the prophet Haggai challenged them. అదంతా అదే స్థితిలో ఉండిపోయేదేమో గాని ప్రవక్త అయిన హగ్గయ వారికి గొప్ప సవాల్ విసిరినాడు. And he overcame their lethargy of the people. వాళ్ళలో ఉన్న సోమరితనాన్ని అంతా కూడా తీసివేసినాడు. And 4 times in the same year, we see that God appearing to him in this book. ఒకే సంవత్సరంలో 4 సార్లు మనం చదువుతున్న ఈ పుస్తకంలో దేవుడు తనకి ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. God gave Haggai 4 visions. హగ్గయికి దేవుడు 4 దర్శనాలు ఇచ్చినాడు. And we will see those 4 visions and their gist now. ఆ 4 దర్శనాలు దాంట్లో ఉన్న సంగతి ఏంటో కొద్దిగా చూద్దాం. The ఇప్పుడు first message is మొదటి ఆ దర్శనంలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే 1:1. 1:1 Arise and build the temple. నీవు లేచి ఆలయమును Build. కట్టుము. He said that the hard times the people experiencing are because of their unfaithfulness. ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రజలందరూ కూడా అతి కఠినమైన పరిస్థితుల్లో ఎందుకున్నారు అంటే వారి అపనమ్మకత్వమును బట్టే, Their unfaithfulness in not building the temple. ఆ ఆలయాన్ని నిర్మించే విషయంలో వారు అపనమ్మకస్తులుగా ఉండిపోయినారు. So if you want better times, then do better in fulfilling your religious obligations. అందుకనే మంచి దినాలే మీరు కోరుకుంటున్నట్లయితే మీరు భక్తి విషయంలో మంచి సంగతులన్నీ చేసి ఉండండి అంటున్నాడు. Get busy in rebuilding work. ఆ ఆలయాన్ని పునర్నిర్మించే పనిలో మీరు బిజీగా ఉండండి. Go up to the mountains and cut the timber. ఆ పర్వతముల దగ్గరికి వెళ్ళి ఆ చెక్కను కొట్టుకొని రండి. And get on with the work. ఆ పని చెయ్యండి. And do it now. అది ఇప్పుడు చెయ్యండి. Let us have none of those meaningless statements such as the time is not ripe. ఇప్పుడు సమయం కాదులే అని అట్లా అర్థము లేని మాటలు చెప్పొద్దు. He encouraged the people that God will be with them if they do their duty. వారు గనుక వాళ్ళు చేయాల్సిన పని చేస్తే దేవుడు కూడా వారికి తోడుగా ఉంటాడని వాళ్ళని ప్రోత్సహించినాడు. This is the first message. ఇది మొదటి వర్తమానం. The second message we read in Haggai 2:1. రెండో వర్తమానము అది హగ్గయి 2వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. What he said? అక్కడ ఏమంటున్నాడు? Some of you older people remember the glory and extravagant wealth of the first temple. మొదటి ఉన్న ఆలయంలో ఎంత వైభవం ఉండిందో మీలో ఉన్న కొంతమంది పెద్దలు దానిని చూడవచ్చు. 3వ వచనంలో చూడండి. Now you are belittling this one because of its inferiority in your eyes. అయితే మీ దృష్టిలో అదేదో
అంతగా కనిపించట్లేదని దాన్ని ఎంతో తక్కువ చేస్తున్నాడు అని చెప్తున్నారు. But the glory of this house shall exceed that of the first. అయితే ఈ ఇంటికున్న మహిమ మునుపటి దానికున్న మహిమ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పినాడు. The judgment shall come. తీర్పు వస్తుంది. God shall shake the heavens and the earth and the kingdoms of men. దేవుడు రాజ్యాలన్నిటినీ కూడా కదిల్చివేసి మనుషుల రాజ్యాన్ని తీసివేస్తాడు. So in the second message, he is telling that the latter temple's glory will be more than the former one. ఈ రెండవ వర్తమానంలో ఆయన చెప్తున్నది ఏంటి అంటే, ముందు ఉన్న ఆలయం యొక్క మహిమ కంటే ఇప్పుడు వీళ్ళు నిర్మించే ఆలయం యొక్క మహిమే ఎక్కువగా ఉంటుంది అని. And the third message we read in Haggai 2:10. మూడో వర్తమానము హగ్గై 2:10లో చూస్తున్నాం. You people seem to have another objection. మీరు ఇంకొక అభ్యంతరం కలిగి ఉన్నారు. You are claiming that you are entitled to God's blessings now itself. ఇప్పుడే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలి అన్నట్టుగా చూస్తున్నారు. Because you have erected an altar and made sacrifices to God. అక్కడ దేవునికి ఒక బలిపీఠం పెట్టి అక్కడ మీరు కొన్ని బలియార్పణలు చేసినారు కాబట్టి. Well, that is a small thing. అది చిన్న విషయము. But holiness is not that contagious. అయితే పరిశుద్ధత అనేది అలాగ అందరికీ వ్యాపించేది కాదు. One good apple cannot make the basket of rotten apples good. ఒక బుట్టలో అన్ని కూడా పాడైపోయిన ఆపిల్ పండ్లు ఉంటే దాంట్లో ఒక్క మంచి ఆపిల్ పండు పెట్టినంత మాత్రాన పాడైపోయినవి మంచిగా అయిపోవు. And your little token of serving God is not nearly enough to entitle you to the presumption of holiness. అందుకనే మీరు ఏ పరిశుద్ధత గురించి అయితే కలిగి ఉండాల్సిన అవసరత ఉందో అది మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పనులతోటి అది జరగదు, అది సరిపోదు. During your captivity you have become much unclean. చూడండి, మీరు చెరపట్టబడినప్పుడు అక్కడ మీరు ఎంతో అపవిత్రులైపోయారు. So if you do diligent service to God continually, ఇప్పుడు ఎడతెగకుండా ఎంతో జాగ్రత్తగా దేవునికి మీరు సేవ చేస్తే then you will be entitled to his blessings. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. 16 years ago you started but neglected later. 16 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించాలని ఆరంభించినారు కానీ అక్కడ ఆపేసినారు. To have full blessings, complete the rebuilding of the temple. పూర్తి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఆ ఆలయము కట్టడం అంతా కూడా మీరు పూర్తి చేయాలి. So in the third message indirectly he was reprimanding the people. అందుకనే మూడో వర్తమానంలో ఆయన పరోక్షంగా వాళ్ళందరినీ కూడా గద్దిస్తూ ఉన్నాడు. Then the fourth message of God through Haggai can be seen in Haggai 2:20. దేవుడు హగ్గై తోటి ఇచ్చిన 4వ వర్తమానము మనము హగ్గై 3:20లో చూస్తున్నాం, 2:20లో చూస్తున్నాం. So the verse for our meditation today falls in the fourth vision. అంటే ఇప్పుడు మనము ఈ రోజు ధ్యానించుకునే ఈ వాగ్దానము అది దేవుడు హగ్గైకి ఇచ్చిన 4వ దర్శనములోనిది. He talks about the final judgment. ఆయన తుది ఆఖరి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. He is talking about the ultimate salvation of God's people. దేవుని యొక్క ప్రజలు పొందుకోవాల్సిన ఆ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. God will shake the heavens and the earth. దేవుడు పరలోకాన్ని భూమిని ఆయన కంపింపజేస్తాడు. And he is going to overthrow all the kingdoms of men. రాజ్యం అంటే మనుష్యుల రాజ్యాలన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు. For this Zerubbabel will be the signet ring to God. దానికి జెరుబ్బాబెలే ఆయన ముద్రయుంగరముగా ఉంటాడు. And God encouraged Zerubbabel by saying that he has chosen him. దేవుడు జెరుబ్బాబెల్ని నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పి ఆయన ప్రోత్సహించినాడు. Zerubbabel was a devoted servant of God. జెరుబ్బాబెలు దేవునికి ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి. And God acknowledges his faithfulness. దేవుడు ఆయన యొక్క నమ్మకత్వాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, from the four visions of Haggai we are instructed to work for the Lord. హగ్గై పొందుకున్న ఈ 4 దర్శనాలలో మనం చూస్తేది ఏంటి అంటే దేవుని పని మనము చెయ్యాలి అని చెప్పబడుతున్నాం. The time is short. సమయం చాలా తక్కువ. Let us not be lethargic in building the spiritual temple of God. దేవుని యొక్క ఆత్మీయమైన ఆలయాన్ని నిర్మించే విషయంలో మనం సోమరులుగా ఉండొద్దు. Discouragements will be there. నిరుత్సాహాలు ఉంటాయి. But the Lord will beautify the spiritual temple far more than the physical temple of the past. అయితే గతంలో ఉన్న ఈ భౌతికపరమైన ఆలయం కంటే దేవుడు ఈ ఆత్మీయమైన ఆలయాన్ని ఇంకా ఎంతో సౌందర్యంగా ఆయనకు నిర్మిస్తాడు. Get involved in building it. అది కట్టడంలో మీరు నిమగ్నం అయిపోండి. God hath chosen you. దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు. He is counting on your faithfulness. మీ యొక్క విశ్వాస్యత, మీ నమ్మకత్వం మీద ఆయన ఆధారపడుతున్నాడు. So in the midst of these troubled times, let us possess faith. అందుకనే ఇక్కడ ఉన్న శ్రమల కాలంలో కూడా మనం
విశ్వాసం కలిగి ఉందాం, and live by faith. మనం విశ్వాసంతోనే జీవిద్దాం. Let us be committed to him and to his work. ఆయనకు, ఆయన పనికి మనము నమ్మకంగా ఉందాం. In spite of the difficult days, Jesus will provide the means of salvation and he offers restoration and strength for the journey. ఈ కష్టమైన సమయాలలో కూడా, ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువే ఆయనే మనకు రక్షణ అనుగ్రహించి ఈ జీవిత యాత్రలో ఆయన మనకి సహాయపడతాడు. So the God who is in control is the God who chooses us. చూడండి, ఏ దేవుడైతే సమస్తమును నిర్వహించే అధికారం కలిగి ఉన్నాడో ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. Oh, when God gives such guarantee, అటువంటి గ్యారంటీ దేవుడే ఇస్తున్నప్పుడు so why can't we start working for God in our own places? మన సొంత స్థలాలలో దేవుని కొరకు పనిచేయడం ఎందుకు ఆరంభించదు? Oh, let us hasten the gospel preaching. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించేది మనం త్వరపడి చేద్దాం. Let us hasten the strengthening of the believers. విశ్వాసులను బలపరిచే విషయము ఆ పని కూడా మనం తొందరపడి చేద్దాం. In your own village, in your own place, be a Zerubbabel. మీ సొంత గ్రామంలో, మీ సొంత ఇంట్లో మీరు ఒక జెరుబ్బాబెలుగా ఉండండి. Oh, be a Haggai in your place. లేకపోతే మీ స్థలంలో ఒక హగ్గైగా ఉండండి. Then God will honor your faith and dedication. మీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు, మీకున్న పట్టుదలను ఆయన దీవిస్తాడు. Take a decision in this direction. ఈ రీతిలో మీరు ఒక తీర్మానం తీసుకోండి. Then God will help you. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. Then your days today will be glorious than the past days. అందుకనే ప్రస్తుతం ఉండే ఈ దినాలు మీ గత దినాల కంటే ఎంతో మహిమాన్వితంగా ఉంటాయి. Oh, when you stand for God, you and God is the best team. చూడండి, దేవుని కొరకు మీరు నిల్చుంటే, దేవుడు మీరు ఇద్దరు కలిసి ఉన్నారంటే అది చాలా చక్కని జోడి. And you can see wonders. అప్పుడు ఆశ్చర్యాలు మీరు చూస్తారు. Let us pray. ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, how gracious God. మా కృప కలిగిన దేవా, God, we thank thee. In the small book of Haggai, thou hast given 4 visions to Haggai. ప్రభా, ఈ చిన్న హగ్గాయి పుస్తకంలో మీరు హగ్గాయికి 4 దర్శనాలు ఇచ్చినారు. In వందనాలు. a wonderful way thou hast encouraged the people who almost stopped rebuilding the temple. ఆ ఆలయాన్ని మళ్ళీ తిరిగి కట్టేది ఆపేసిన ప్రజలను మీరు ఎంతో అద్భుతంగా వాళ్ళని దర్శించి హెచ్చరించినారు. Who has challenged them to leave their lethargy. వారు సోమరితనాన్ని విడిచిపెట్టాలని వారికి సవాలు And చేసినారు. also, O Lord, thou hast encouraged those people, especially Zerubbabel, that thou hast chosen them for that purpose. ఆ ప్రజలను, ప్రత్యేకంగా జెరుబ్బాబెలును ఒక ఉద్దేశంతో మీరు ఏర్పరచుకున్నారని తెలియజేసినారు. Even us also, O Lord, thou hast chosen with a purpose. మమ్ములను కూడా మీరు ఒక ఉద్దేశంతోనే ఏర్పరచుకున్నారు. Thou hast chosen us even before the foundation of the world, as we read in Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూసినట్లు భూమి పునాదులు వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. Help us to raise and build, O Lord, the temple. మేము కూడా లేచి మీ ఆలయాన్ని కట్టడానికి మీరే సహాయం చేయండి. Especially the spiritual temple with the living stones, that is the souls of people. ప్రత్యేకంగా ఈ ఆత్మీయమైన ఆలయము, అది సజీవమైన రాళ్లతోటి, అది దేవుని ప్రజల ఆత్మతోటి. O Lord, help us to rebuild. ఓ ప్రభువా, ఇది తిరిగి కట్టడానికి మీరే సహాయం చేయండి. O Lord, guide us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.